దేవుడు ఏ విధంగా చేస్తాడో నీకు అనవసరం, కానీ దేవుడు చేస్తాడు. ఆమేన్. ఏ విధంగా జయం కలిగిస్తాడో నీకు అనవసరం, జయం కలిగిస్తాడు. కానీ ఆ జయం కలిగించే నేనేం చెయ్యాలి ప్రభువా దీంట్లో అనే జ్ఞానం నీకు కావాలి. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం చేసినప్పుడు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఏదో నేను ఉపవాసం ఉన్నందుకు దేవుడు నన్ను విడిపిస్తాడనేది తప్పుడు అపోహ. ఉపవాసం ఏం చేస్తుంది తెలుసా? జ్ఞానాన్ని కలిగిస్తుంది. అందుకే ఉపవాసం ఉన్నప్పుడు వాక్యములో, ప్రార్థనలో సమయం గడపాలి. లేకపోతే అది నిరాహార దీక్షతో సమానం. చెప్పండి ఆమె. ఎందుకు ఉపవాసం ఉన్నాం ప్రభువా? నేను ఏ సమయం అయితే వంట వండడంలో, ఏ సమయం అయితే తినడానికి నేను వాడతానో ఆ సమయం అంతా కూడా నేను నీ దగ్గర గడపాలి. నాకు జ్ఞానము కావాలి, నా మనోనేత్రం విప్పబడాలి, నాకు ఆ సమస్యకి ఉన్నటువంటి పరిష్కారం ఏంటో నాకు ఆ వాక్యంలో చూపించు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెరికో గోడలు బలంగా స్థిరపరచబడి ఉన్నాయి. ప్రతి ద్వారము మూయబడి ఉంది. ఒకడు రావటం లేదు బయటికి, ఒకడు వెళ్ళటం లేదు లోపలికి. మరి యెహోషువ దగ్గర ఏ ఆయుధము లేదు ఆ గోడల్ని కూలగొట్టడానికి, ఆ ద్వారాలని విప్పడానికి. అయితే యెహోషువ ఏం చేశాడు? ఎడారిలోకి వెళ్ళాడు. అక్కడ దేవునితో సమయం గడిపాడు. ఆమేన్. ప్రార్థన చేసినందుకు ఆయనకి గోడలు కూలిపోయావా? లేదు. ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఏం చేశాడు? జ్ఞానం ఇచ్చాడు, ఏ విధంగా ఆ గోడల్ని కూలగొట్టాలో. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అదేవిధంగా మనం ఏ సమస్య ఎదుర్కొంటున్నా సరే దాని విషయమై దేవుడు మనకి జ్ఞానాన్ని, మనకి ఇన్స్ట్రక్షన్ అంటే సూచన ఉపదేశాన్ని మనకిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ విధమైన ఉపదేశం కొరకు ప్రార్థన చేయాలి. ఆ విధమైన ఉపదేశము కొరకు మనము సమయం గడపాలి ప్రార్థనలో. మన పరిష్కారము, మన సమస్యకున్న పరిష్కారము దేవుని స్వరములో ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని జ్ఞానములో ఉంది. ఆ దేవుని జ్ఞానము లేక మతపరముగా ఉపవాసం ఉంటున్నాం, మతపరముగా ప్రార్థన చేస్తున్నాం, మతపరంగా ఆలయానికి వెళ్తున్నాం, మతపరంగా బైబిల్ చదువుతున్నాం. అందుకే మనకి విజయం లేదు జీవితంలో. మతము ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని ఆశీర్వాదంలో నడిపించదు, యేసు ప్రభువే నడిపించగలడు. అందుకే జనులారా వినండి, ఎప్పుడు కూడా మన ఆశ కాంక్ష ఏమై ఉండాలో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయనతో సమయం గడిపి ఆయన స్వరము విని ఆయన చేత నడిపించబడాలి. హల్లెలూయా, ఆయన చేత నడిపించబడాలి. రాజుల గ్రంథంలో ఒక సంఘటన ఉంది. ఈ ముగ్గురు రాజులు వెళ్తూ ఉంటే ఏమైంది? కొన్ని రోజులు ప్రయాణం అయిపోయింది, నీరు లేదు తాగడానికి. ఎక్కడ ఏమంటున్నాడు ఒక రాజు? అందరినీ మనం చంపడానికి దేవుడు తీసుకొచ్చాడు ఇక్కడికి అన్నాడు. అప్పుడు దేవుడు నమ్ముకున్న రాజు ఏమన్నాడు? కాదు ప్రవక్తను పిలుద్దామన్నాడు. ప్రవక్తను పిలిస్తే ప్రవక్త ప్రార్థన చేసేమన్నాడు? నీళ్ళు వచ్చేసాయి పైనుంచి, వర్షం పడ్డదా? ఏమీ లేదు. ప్రార్థన చేశాడు, అద్భుతం జరిగిందా? జరగలేదు. ఏం చెప్పాడు? ఆగు, ఈ రాత్రి అందరూ గుయ్యలు దవ్వమన్నాడు. వర్షం రాదు, వరద రాదు, కానీ ఉదయానికల్లా నీళ్ళు ఉంటాయన్నాడు. అది జ్ఞానం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మనం ఏం చేస్తున్నాం? ప్రభువా నాకు ఇది కావాలి, నాకు చెయ్యాలి అని ఏ విధంగా దేవుడు చెయ్యాలి మన పట్ల అనేది మనమే నిర్ణయించి నువ్వు చెయ్యి ఈ విధంగా అంటాం దేవుడిని. అందుకే మనం చేయలేకపోతున్నాం, మనం జయించలేకపోతున్నాం. దేవుడు ఏ విధంగా చేస్తాడో నీకు అనవసరం, కానీ దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ విధంగా జయం కలిగిస్తాడో నీకు అనవసరం, జయం కలిగిస్తాడు. కానీ ఆ జయం కలిగించే నేనేం చెయ్యాలి ప్రభువా దీంట్లో అనే జ్ఞానం నీకు కావాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జనులారా వినండి, రక్షణ నిమిత్తమై జ్ఞానం కావాలి, పరిశుద్ధాత్మ నింపుదల వలన జ్ఞానం కావాలి, ఈ జీవితంలో జయకరంగా జీవించాలంటే జ్ఞానము కావాలి. అందుకే దేవుడు వీరిని నడిపించేటప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసుకుందాం ఒకసారి. మర్చిపోకుండా ఏమన్నాడు? అన్ని విషయాల్లో నువ్వు చెప్పండి, ఏం చేయాలి? దేవుని చిత్తం ఏమైంది? అన్ని విషయాల్లో నువ్వు గట్టిగా చెప్పాలి, మరొకసారి బిగ్గరగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నువ్వు వర్ధిల్లాలని కోరుతున్నాడు,
దేవుడు నువ్వు వర్ధిల్లాలని ఆశిస్తున్నాడు. కానీ ఆ వర్ధిల్లి ఆ సమృద్ధిలో బ్రతకాలంటే ఆయన నడిపింపు ద్వారానే మనం ముందుకు కొనసాగలం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడాలి. దేవుని అంతగా నమ్మలేము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి. నేను ఇప్పుడే మన కొద్దిమంది సంఘ కాపులతో మాట్లాడుతూ ఏమన్నానంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల అది నంబర్ 1. ఏమిటంటే అది యెహోవా దేవుని యొక్క మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి. దీవెనలన్నీ రావడానికి ఏం చేయాలి? దేవుని యొక్క మాట వినే స్థితిలో ఉండాలి. రెండోది నీకు ప్రాప్తించును. ఇంకా నీవు పట్టణంలో దీవించబడదువు. లేదు, ఫస్ట్ అండ్ సెకండ్. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడవాలి. దేవుని ఆజ్ఞలన్నీ దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నాయి. కానీ దేవుని స్వరము మనం ప్రత్యేకంగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంగ్లీష్లో 2 పదాలు, లోగోస్, రేమా. లోగోస్ అనేది దేవుడు మనకు తెలియపరిచినటువంటి తన చిత్తం, అదంతా కూడా దీనిలో వ్రాయబడి ఉంది. కానీ ప్రతి వ్యక్తిని కూడా ప్రత్యేకముగా నడిపిస్తాడు దేవుడు. దాన్ని రేమా అంటాం. అంటే ఏ స్పెసిఫిక్ వర్డ్ టు a specific person in a specific situation. ఒక ప్రత్యేకమైన వ్యక్తికి ప్రత్యేకమైన సందర్భంలో విడుదల చేసే ప్రత్యేకమైన మాట. నన్ను నడిపించిన విధానంలో నిన్ను నడిపించడు. కానీ ఏ విధంలో దేవుడు నన్ను నడిపిస్తున్నాడో ఆ మార్గంలోనే నాకు సమృద్ధి ఉంది, ఆ మార్గంలోనే నాకు భద్రత ఉంది, ఆ మార్గంలోనే నాకు శాంతి ఉంది, ఆ మార్గంలోనే నాకు కాపుదల ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఆశించాల్సింది ఏంటంటే దేవుని యొక్క స్వరము విని పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని ఆశించాలి. హల్లెలూయా. మనుషులు చెప్పిన విధానం కాదు, నేను ఉద్దేశించినట్టు కాదు, కానీ దేవుని చిత్త ప్రకారం నడవాలి. మనం సాధారణంగా చేసేది ఏంటంటే మనం జ్ఞానముతో విశ్లేషించి ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు మనం ప్రార్థన చేస్తాం, దేవా నువ్వు దీన్ని దీవించు అని. అందుకే మనకి అన్ని సమస్యలు. ఎందుకు? అది దేవుని చిత్తమా కాదా అని ఆలోచించవు, కానీ దేవుణ్ణి మనం బలవంతం చేస్తాం. అది మనల్ని దీవించాలని మనం నిర్ణయిస్తాము, దేవుణ్ణి దీవించమని బలవంతం చేస్తాం. అందుకని ఉపవాసం ఉంటాం, అందుకని ప్రార్థన చేస్తాం, అయినా ఫలించదు. అప్పుడేమంటాం? ఎందుకు నాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి దేవా అంటాం. ఎందుకు? నువ్వు స్వరం వినడం నేర్చుకోలేదు, మతపరంగా నడవడం నేర్చుకున్నావు. హల్లెలూయా చెప్పండి. చూసారా? అంటే ప్రతి క్రైస్తవ జీవితం ఏం తెలుసుకోవాలంటే, యేసు ప్రభు మాట, నేను ఏది చూస్తానో తండ్రి ఏది చూపిస్తాడో అదే చేస్తాను, ఆయన ఏం నాతో మాట్లాడతాడో అదే మీతో మాట్లాడతాను. చూసారా ఏ విధంగా నడిపించబడ్డాడు ప్రభు? పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆయన మన ప్రభు అయితే మనం ఆ విధంగా నడుచుకోవడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరి ప్రార్థన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమి ఉండాలో తెలుసా? దేవా నిన్ను గ్రహించి నీ స్వరమును నీ నడిపింపును గ్రహించే స్తోమత, గ్రహించేటువంటి గివ్ మీ ది ఎబిలిటీ టు సామర్థ్యం అనుగ్రహించు దేవా. నిన్ను తెలుసుకోవాలి, నీ నడిపింపు గ్రహించాలి, నీ స్వరము వినాలి, నీవు చెప్పిన మార్గంలో నేను నడవడానికి నాకు సహాయం చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారు, ఎప్పుడైతే మనం ఆ విధంగా నడవగలమో అప్పుడు ఖచ్చితంగా ఎంత కష్టమైన స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిపించగలడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఒక నిజమైనటువంటి కథ జరిగింది ఒకసారి. ఇది మొన్న రీసెంట్గా నేను చూశాను. ఏంటంటే ఒక యుద్ధం జరుగుతుంది, యుద్ధం కాదు, ఒక ఎక్సర్సైజ్. సబ్మెరీన్ అంటే తెలుసా మీకు? సబ్మెరీన్ ఏమంటారు? సబ్మెరీన్ని సరే మీ అందరికి తెలుసు. అయితే ఈ సబ్మెరీనేమో అమెరికాకి చెందింది. ఈ సబ్మెరీను ఏదో పని మీద నీళ్ళలో వెళ్తూ ఉంది. ఒక దగ్గర సడన్గా ఇంకొక ఎక్స్ప్లోజన్ అయింది, విస్ఫోటం. అక్కడ ఏమైందంటే ఇంకొక సబ్మెరీన్ పేలిపోయింది. అయితే అది ఎవరో ఏంటో వీళ్ళకి తెలియదు, కానీ వీరికి కబురు వచ్చింది వెళ్ళి చూడమని. వెళ్ళి చూస్తే లోపలే ఒకడు దాన్ని బాంబ్ చేశాడు. అందులో కొద్దిమంది ఇంకా బ్రతుకున్నారు. ఎవరు అని చెప్పి తీసుకొని రక్షిస్తే వాళ్ళు రష్యన్స్. అది తీసుకొని వారు ఏం తెలుస్తుందంటే వాళ్ళు ఒక
ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వేశారు రష్యన్ గవర్నమెంట్కే నాశనం చేయడానికి. అమెరికా సబ్మెరీన్ ఇది, అర్థమవుతుంది అందరికీ. అయితే వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి అమెరికా నుంచి, ఏమనంటే మీరు వెళ్ళి వారికి సహాయం చేయాలి అని. వీరు వెళ్ళి సహాయం చేయాలంటే ఒక ప్రాంతం ద్వారా వెళ్ళాలి. ఆ ప్రాంతం ద్వారా వెళ్ళాలంటే ఒక సముద్రంలో లోతైన ప్రదేశం, ఆ దాని ద్వారా వెళ్ళాలంటే నీళ్ళల్లో మైన్స్ పెట్టారు. మైన్ అంటే తెలుసు కదా, పేలుతాయి. మైన్స్, బాంబ్స్ లాంటివి అన్నీ పెట్టేసి ఉన్నాయి. అమెరికా వాళ్ళ ప్రకారం, వాళ్ళ డ్రాయింగ్స్ ప్రకారం అన్నీ తప్పు. అయితే దాని అర్థం ఏంటంటే సూసైడ్ చేసుకోవడమే దాని ద్వారా వెళ్తే, ఆ మార్గంలో వెళ్తే సూసైడే అనమాట. ఖచ్చితంగా నువ్వు చస్తావు. ఈ రక్షించినటువంటి రష్యన్స్లో ఒక అడ్మిరల్ ఉన్నాడు, అంటే కెప్టెన్, పెద్ద ఆయన వీళ్ళతో మాట్లాడతాడు. ఈయన మాట్లాడతాడు, ఇదిగో అమెరికా కెప్టెన్ అంటాడు, అయ్యా నీవు ఈ నీళ్ళు నీ సంగతి, అవును నేనే పెట్టించాను ఇవన్నీ అంటాడు. పైన వాళ్ళని నేనే ట్రైన్ చేశాను అంటాడు. మరి నీకు తెలుసు, నిన్ను మేము రక్షించాం, ఇప్పుడు మమ్మల్ని నువ్వు రక్షించాలి. ఈ నీటి ద్వారా తీసుకెళ్ళడానికి మైన్స్ ఎక్కడెక్కడ పెట్టాడో మొత్తం ఈయనకి తెలుసు. తెలిస్తే వెళ్తుంటే ఆయన చెప్తాడు, ఇలా చూసి అంటాడు, అంటే ఈ మార్గం వెళ్ళు, మాట్లాడు అంటాడు, ఇటు తిప్పు అని. చూసారా దేవుడు ఎలా మాట్లాడతాడు? కళ్ళతో మాట్లాడతాడు. కీర్తనలు 32:8 వ్రాయబడి ఉంది, ఐ విల్ గైడ్ యూ విత్ మై ఐ. నా దృష్టి అంతా ఈ ఉంచి నిన్ను నడిపించదను. నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉంటే వీళ్ళ అమెరికా వాళ్ళ మ్యాప్ ప్రకారం చూస్తే ఇది డెడ్ ఎండ్కి వెళ్తుంది. అంటే డెడ్ ఎండ్ అంటే ముగింపు, ఇంకా అక్కడి నుంచి తావులేదు. ఖచ్చితంగా అక్కడికి వెళ్తే చచ్చిపోతారు, ఇంకా బయటికి రాలేరు, వెనక్కి రాలేరు, ఏమీ కాదు. కానీ వారు చూస్తారు అంటాడు. అనగానే పక్కన ఉన్న వాళ్ళందరూ ఈ క్యాప్టెన్తో అంటారు, ఏం బాబు నువ్వు మనం చంపేస్తావు నువ్వు అంటారు. అంతే, నడిపిస్తూ ఉంటారు. అందరు భయపడిపోతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అన్ని మైన్సే. ఏం చేస్తున్నాడు? ఏ మైన్కి కూడా ఎక్కడ కూడా తగలకుండా నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సందులోకి వెళ్ళేటప్పటికి ఏమైందంటే ఇంక మార్గం లేదన్నారు. ఆయన అన్నాడు, అంతే. అలాగే నడిపిస్తున్నారు, చెమటలు కక్కేస్తున్నారు వీళ్ళు, ఏమైపోద్దు అని. ఇంకా ముందుకెళ్ళి సడన్గా తావు కనపడ్డదన్నారు. నేను చెప్పాను కదా అన్నాడు. తీరా బయటకు వచ్చారు, అదంతా మంచిగా. ఎందుకు చెప్తున్నానంటే మన ప్రభు ఒక మాట అన్నాడు, ఐ నో ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. నాకు ఆదిలోనే అంతము నెరిగిన వాడిని. ఈ అడ్మిరలే ఆ మైన్స్ అన్నిటి ద్వారా తప్పించుకుంటూ తీసుకెళ్ళగలిగితే సాతాను పెట్టిన ప్రతి బంధకము నుంచి, ప్రతి ఊబి నుంచి, ప్రతి ట్రాప్, ఉచ్చు నుంచి తప్పించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడికి ముందుగానే తెలుసు సాతాను ఎక్కడ ఉచ్చులేశాడో మనల్ని బంధించాడు. మనం ముందుకెళ్లకుండా ఆపడానికి ఏమేమి ప్రణాళిక చేశాడో దేవునికి ముందుగానే